భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. మరి ఎప్పట్లాగే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా మాట్లాడి బురద జల్లడం అనే కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ ప్రసార మాధ్యమాల్లో ఆ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి దాడి, ఒక మతాన్ని టార్గెట్ చేసే దాడి, ఇది మీరు చూస్తూనే ఉన్నారు. మరి క్రైస్తవ్యం మీద ఎంత దాడి జరుగుతున్నా క్రైస్తవులుగా మనం స్పందించమా? ఇన్ని రోజులు నిమ్మక నీరెత్తినట్టు ఊరుకొని ఉన్నాం. మరి చాలా విషయాలు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది మాట్లాడితే, పబ్లిక్ ప్రసంగాల్లో మాట్లాడితే వారి మీద ఓపా చట్టాలు కూడా మన అధికారులు వారి మీద పెట్టి వారిని జైల్లో పెట్టి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు బైబిల్ మీద ఇంత దురుసుగా, ఇంత నిర్లజ్జగా, ఇంత భయంకరంగా మాట్లాడుతుంటుంటే మరి ప్రభుత్వాలు ఇలాంటి వారికి ఏమైనా వెనకుండి ఏమైనా సాయం చేస్తున్నాయా, సపోర్ట్ చేస్తున్నాయా? వీరిని శిక్షించరా? వీరి మీద సెషన్స్ ఏవి అప్లై కావా? వీరిని ఎవరు కూడా మరి అరెస్ట్ చేయరా? వీరికి శిక్షలు పడవా? వీరికి సరైనటువంటి తీర్పు జరగదా అనే అనుమానాలు మనలో రేకెత్తుతాయి. అవునా కాదా క్రైస్తవ సమాజమా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు మీలో అవేర్నెస్ తీసుకురావడానికి ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో ఒక గొప్ప అవేర్నెస్ మీకు రావాలని, క్రైస్తవులుగా ఉన్న మనము జరుగుతున్న పరిస్థితుల మీద ఒక కార్యాచరణ చేయాలని ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ కొన్ని విషయాలు మీకు విశదపరుస్తూ ఉంటాను. ఎంతసేపు బైబిల్ మీద పడి ఏడుస్తున్నారు? పోనీ ఏమైనా ఆ బైబిల్లో ఉన్న తప్పులు ఉన్నాయంటారు, బైబిల్ బూత్ పుస్తకం అంటారు, బైబిల్ ఇంకా బండగా మాట్లాడితే లం పుస్తకం అంటారు. ఇలా వాళ్ళ ఇష్టమే డైరెక్ట్గా థంబ్నెయిల్స్ పెట్టి మరి బైబిల్ లం పుస్తకము అని ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 2 వారాల క్రితం అనుకుంటా వీడియో చేశారు. ఎవరంటే మహేంద్ర అనే ఒక ఆయన ఉన్నాడు, క్రాంతి టీవీకి సంబంధించి. మరి ఆ టీవీని నడుపుతున్న వ్యక్తి మహేంద్ర అయితే, ఆయనతో పాటు ఇంటర్వ్యూస్ చేయడానికి ఆ ఛానల్లో కనబడుతుంటాడు ఉపేంద్ర అని. ఈ ఉపేంద్ర అనే ఆయన కూడా ఒక ఛానల్ పెట్టుకొని మరి ఎవరు దొరకనట్టుగా రాధా మనోహర్ అని ఆయన్ని కూర్చోబెట్టి ఆయనతో కొన్ని మాట్లాడడం జరిగింది. పోనీ ఏదైనా ఆయన క్షేమమో లేకపోతే భారతదేశ క్షేమమో మంచి చెడులు మాట్లాడితే బాగుంటుంది. కాదు. మరి ఏంటి మాట్లాడతారు? క్రైస్తవుల గురించే మాట్లాడతారు, బైబిల్ గురించే మాట్లాడతారు, బైబిల్ మాత్రమే దూషిస్తారు. ఇది వారు చేసే ఇంటర్వ్యూస్. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు వీరిని శిక్షించరా? అంటే వీరికే మత స్వేచ్ఛ ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఎదుటివారు ఎవరైనా మాట్లాడితే వారి మీద ఓపా చట్టాలు ప్రయోగించి జైల్లో పెట్టేస్తారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పరిపాలన జరుగుతుందా? నియంతృత్వ పరిపాలన జరుగుతుందా? ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే ఇది మరి ఇప్పుడు ఎలాంటి పరిపాలన? ఇది ప్రజాస్వామ్య పరిపాలన, లేకపోతే ప్రభుత్వం వారికి నచ్చినట్టుగా వారి పరిపాలన చేసి ఒక మతానికి కొమ్ము కాస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిపాలన? లేదంటే ఇప్పుడు మనం భారతదేశ పరిపాలనలో ఉన్నామా, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఎంతగా నేను బాధపడుతూ చెప్తున్నానంటే, ఒకసారి ఆ థంబ్నెయిల్లో ఏం పెట్టారో థంబ్నెయిల్ ఒకసారి చూడండి. ముందు చూస్తే అర్థం అవుతుంది. చూసారా? వెరీ గుడ్. చూసారు కదా? ఇందులో బైబిల్ లం పుస్తకం అన్నట్టుగా పెట్టారు. అవునా? అసలు వీళ్ళకి ఎన్ని గుండెలు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి? వీరు ఎవరిని చూసి ఎలా రెచ్చిపోతున్నారు? ఎవరు వీరు వెనకాల ఉన్నారు? ఏ నాయకుడు ఉన్నాడు? ఏ అధికారు ఉన్నారు? మరి ఎవరు, ఏ మత సంస్థలు ఉన్నాయి? ఎవరు ఇలా చేయడానికి వీరిని పురుకొల్పుతున్నారు? సోషల్ మీడియాలో కొన్ని వేల మంది చూస్తారు, వీక్షకులు, పబ్లిక్ లోకి ఇది వెళ్తుంది, ఇది మంచి కాదు, ఇది భారతదేశ రాజ్యాంగ వ్యతిరేకము, ఇది తప్పు కదా, ఒక మతాన్ని మనం ఇంత నిర్లజ్జగా మాట్లాడకూడదు, వారి యొక్క మత గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టానుసారంగా మనం మాట్లాడదు తప్పు అని ఇంత భయం వారికి లేదంటే ఏమనాలో చెప్పండి మీరు. కొన్ని మాట్లాడినప్పుడు ఏమన్నారు? వీళ్ళు టార్గెట్ ఎప్పుడు బైబిల్, పాస్టర్స్, ఈ రెండింటినే టార్గెట్ చేయమని మత సంస్థలు వెనక నుంచి వీరిని కోట్ల రూపాయలు డబ్బిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. వీళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి కేసులు పెట్టకుండా ప్రభుత్వాలు వారికి అండగా నిలుస్తున్నాయి, అధికారులు వారిని అడ్డుకుంటున్నారు అని అంటారా? అనరా? మీరు ఒకసారి ఆలోచించండి. మరి అనే అనుమానం మనకు వస్తుందా రాదా? ఒకసారి ఆలోచించండి. ఇక విషయానికి వద్దాం మనం. ఇందులో ఏం మాట్లాడాడంటే ఇంటర్వ్యూలోని రాధా మనోహర్ దాస్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల మీద కొంచెం బాధ వేసింది. ఏమని మాట్లాడుతున్నాడంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు మరి ఎవరికైతే హానరోరియం అంటారు, అంటే పాస్టర్స్ కానీ, ఇమామ్స్ కానీ, అలాగే మరి పంతులకు కానీ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం, ఇది పంతుల విషయం వాళ్ళకి నొప్పి రాలేదు, ఇచ్చింది. మరి ఎవరికి నొప్పి వచ్చిందంటే పాస్టర్స్కి ఎందుకు ఇస్తున్నారు? అలా ఇస్తుంటే పాస్టర్లు వెధవులు అని వీడు మాట్లాడడం మీరు చూస్తారు. ఒకసారి రాధా మనోహర్ అయిన ఆయన మాట్లాడడం మీరు చూస్తారు. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నోడు ప్రశ్న వేసినట్టు వీళ్ళు ఎలా స్పందించాడో ఈయన ఒకసారి వినండి. ఈ కామెడీ పీసులు అంతా కూర్చోబెట్టి చెప్పు. వీళ్ళంతా పొట్టబట్ట వేచే, వీళ్ళ వల్ల సొసైటీకి బీఓకేకే తప్ప ఏం లేదు. ఇక్కడ రేవంత్ గారు కానీ, అక్కడ చంద్రబాబు గారు కానీ ఈ ఎదవలకి జీతాలు ఇవ్వడం అంటే సొసైటీని నాశనం చేయడమే. అది పెద్దల ట్యాక్స్ డబ్బులు. పాస్టర్లు ఎదవలు రాసుకో.
నిన్న కూడా కోర్టుకి వెళ్ళి చెప్పా. చూసారు కదండి, పాస్టర్స్ వెధవలట. చూడండి మరి, పాస్టర్స్ వెధవలని మాట్లాడుతున్నాడంటే ఏమనాలి? నేను మాట్లాడలేక కాదు, నేను మాట్లాడితే ఇంకో విధంగా ఉంటుంది, కానీ అది కాదు. ఆలోచించండి ఒకసారి. పాస్టర్లు వెధవలు అంటున్నాడు. దీన్ని ఏం చేయాలి మనం? ఏ విధంగా తీసుకోవాలి? పాస్టర్లు వెధవలని గౌరవవేత్తనం ఇస్తున్న ప్రభుత్వాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తూ, ఏమంటే పాస్టర్స్ ని అవమానించి వెధవులు అని మాట్లాడాడు కదా, మరి ఈయన మీద కేసు పెట్టి ఈయన అరెస్ట్ చేయరా? ఇదే మాట వేరే వాళ్ళ మీద, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ మీద, లేకపోతే సపోజ్ ఏ పంతుల మీదో ఇలాగని ఎవరైనా మాట్లాడారు అనుకోండి, దానికి ఎలా స్పందిస్తారు? మమ్మల్ని అలా అంటారని చెప్పి వెంటనే అరెస్ట్ చేయరంటారా? మరి పాస్టర్లు వెధవులన్నా అరెస్ట్ లేకుండా, ఏమీ లేకుండా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, ఇష్టానుసారంగా, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఇంటర్వ్యూల్లో కోతలకు వస్తున్న వీరికి అడ్డుకట్ట ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ వెయ్యరా? వీళ్ళ మీద చట్టాలు ప్రయోగించరా? వీరి మీద శిక్షలు పడవా? ఆలోచించండి. మరి ఒకటి విన్నారు, రెండోది కూడా చెప్తాను నేను. ఏంటంటారా? రెండో విషయం కూడా మరి మీతో నేను మాట్లాడతా. ఈ రెండో విషయం మాట్లాడక ముందు ఒక మంచి సేవకులు, మంచి సేవా పరిచయం చేసే అరుల్ గారు మరి ఈ విషయమే స్పందించి క్రైస్తవ సమాజానికి తన బాధను చెప్పాలని అనుకుంటూ ఒక వీడియోని మరి ఆయన చేయడం జరిగింది. ఆ వీడియోని మీకు ప్లే చేస్తాను నేను. తప్పకుండా ఈ వీడియో చేసిన తర్వాత క్రైస్తవ సేవకులు, క్రైస్తవ సంఘాలు స్పందించాలి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి, ఆయన యొక్క గోడును, ఆయన బాధను ఎలా వినిపించారో ఒకసారి వినండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రియులారా, ఈ సమయంలో మనము యూట్యూబ్లో మనం ఒకసారి వెళ్తే అక్కడ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి స్టూడియో ఛానల్ కానీ, పబ్లిక్ ఛానల్ కానీ, మరి ఇతర ఛానల్ వాళ్ళు మాటికి ఈ బూతులు తిట్టేటువంటి క్రైస్తవుల్ని బూతులతో తిడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ని పిలిపించి మరి వాళ్ళు ఆయన దగ్గర ప్రతిరోజు కూడా బైబిల్ని అసహ్యమైనటువంటి పదజాలంతో యేసు ప్రభుని, తల్లి అయినటువంటి మరియని, మరి పాస్టర్ని అందరినీ కూడా మరి గొర్రెల బిడ్డలు అని చెప్పి రకరకాలుగా ఆయన బైబిల్ పుస్తకాన్ని చెప్పి బోకు పుస్తకము, బొకడా పుస్తకము, మరి ఎల్ పుస్తకము అన్నటువంటిది చెప్పి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం. దీనికి మరి క్రైస్తవ సమాజం అంతా ఏం చేయలేమంటే, మనము సింపుల్ గా ఆ ఛానల్నే తీసేయడానికి ఒక సింపుల్ కార్యక్రమాన్ని మనము తెలుసుకోబోతున్నాం. దయచేసి దాన్ని మీరు వీక్షించి మరి మీరు ముందుకొచ్చి ఆ యొక్క ఛానల్ని తీయడానికి మీరు అందరు కూడా సహకరించాలని మనవి చేస్తుంటున్నాం. ఈ విషయాల్ని థంబ్నెయిల్ పెట్టినటువంటి ఈ స్టూడియో ఛానల్ కావచ్చు, ఆ తర్వాత పబ్లిక్ ఛానల్ కావచ్చు, సిగ్నేచర్ ఛానల్ కావచ్చు, ముఖ్యంగా సిగ్నేచర్ ఛానలే, ఈ ఛానల్ వాళ్ళే మరి చాలా భయంకరంగా మరి ఈ రాధా మనోహర్ దాస్ని బూతులతో తిట్టిస్తుంటున్నారు. థంబ్నెయిల్ పెట్టారు, బైబుల్ ఎల్ పుస్తకము అన్నటువంటి స్త్రీలు ఎవరు కూడా చదవలేరు, ఆ క్రైస్తవ స్త్రీలు చదివించలేరు అన్నట్లుగా వాళ్ళు పెడుతున్నారు. దీన్ని మనం తొలగించాలి. మరి ఆ యొక్క యూట్యూబ్ ఛానలే లేకుండా చేయడానికి మరి మన మధ్యలో ప్రియులు దైవజనులు హనీ జాన్సన్ గారు ఉన్నారు. వారు మీకు ఇవన్నీ కూడా వివరంగా తెలియజేస్తారు. గనుక దయచేసి మీరు వీక్షించిన తర్వాత అందరూ కూడా లాస్ట్ వరకు ఉండి మరి స్ట్రైక్ చేసి మరి మన యొక్క ప్రభు పక్షంగా మనం అందరూ కూడా నిలబడాలని కోరుకుంటున్నాం. విన్నారు కదా, అరుల్ గారు మంచి సేవకులైన, మంచి సేవా పరిచయం చేస్తారు, సేవకులు బాగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు, మంచి సంఘ పరిచయం చేస్తారు. ఆయన క్రైస్తవ సమాజానికి మేలుకరంగా మరి ఇలాంటి వారు ఉండడం క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం అదృష్టం. మరి ఇలాంటి వారు ముందుకొచ్చి మాట్లాడారు. తప్పకుండా మిగతా సేవకులు, పెద్ద సేవకులు అనేవారు, లేదంటే ఆయా ప్రాంతాల్లో, ఆయా పరిసరాల్లో సేవ చేస్తున్న వారు కూడా అరుల్ గారి లాగా స్పందించాలని ప్రేమపూర్వకంగా మీకు పిలుపునిస్తున్నాను. నేను ఆయనకున్న బాధ, పెయిన్ ఆయన చెప్పారు. మరి ఇలాంటి ఛానల్స్ని ఏం చేయాలంటే ఇలాంటి ఛానల్స్ని మనం స్ట్రైక్ కొట్టాలి. స్ట్రైక్ కొడితే ఆగిపోతాయని ఆయన భావన వ్యక్తం చేశారు. మరి ఆయన భావాన్ని వ్యక్తపరిచినప్పుడు స్ట్రైక్ ఎలా కొట్టాలో చాలా మందికి తెలియదు. ఎలా కొట్టాలో నేను చెప్తాను. దాని గురించి చిన్న వివరణ ఉంటుంది, వినాలి మీరు. ఎలా స్ట్రైక్ కొట్టాలి ఇలాంటి ఛానల్స్ కానీ. మరలా స్ట్రైక్ కొట్టినంత మాత్రాన వాళ్ళు మరలా తిరిగి మాట్లాడరు, లేకపోతే వీటి మీద ఆగిపోతారని కాదు. కానీ కనీసం వారికి బుద్ధి చెప్పాలంటే ఈ చిన్న పని చేయాలి అని ఆయన బాధను వ్యక్తపరిచారు. తప్పకుండా నేను ఆయనతో ఏకీభవిస్తూ స్ట్రైక్ ఎలా కొట్టాలో ఒక చిన్న విషయాన్ని మీకు నేను చూపబోతున్నాను, వినిపించబోతున్నాను, వినండి. మీరు ఏ వీడియోకి అయితే రిపోర్ట్ కొట్టాలనుకుంటున్నారో ఆ వీడియో ఓపెన్ చేస్తే పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ క్లిక్ చేస్తే రిపోర్ట్ అనే మరొక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇలాంటి మరిన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. కానీ ఈ ఆప్షన్స్ ఏమి కాకుండా కిందన మీకు దీస్ డైరెక్షన్స్ అనే ఒక బ్లూ కలర్లోని
2 వర్డ్స్ కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సబ్మిట్ అ కాపీరైట్ రిమూవల్ రిక్వెస్ట్ అని బ్లూ కలర్లో మీకు లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏ వీడియోకి అయితే స్ట్రైక్ కొట్టాలనుకుంటున్నారో ఆ వీడియోకి స్ట్రైక్ పడుతుంది. విన్నారు కదా, ఎలా స్ట్రైక్ కొట్టాలో విన్నారు కదా. ఇలాంటి ఛానల్కి మరి ప్రభుత్వాలు ముందుకు రాలేనప్పుడు, అధికారులు ముందుకు రాలేనప్పుడు, నాయకులు ముందుకు రాలేనప్పుడు, వారి ఇష్టానుసారంగా ఇలాంటి కార్యక్రమాలు మత ఉన్మాదంతో వారు జరిగిస్తూ ఉన్నప్పుడు మరి మన పని మనం చేయాలి కదా. కనీసం స్ట్రైక్ కొట్టేనా మీ నిరసన తెలియజేయండి. మరలా వాళ్ళు ఆ ఛానల్లో మాట్లాడరు, ఆ ఛానల్స్లో మరలా తిరిగి మాట్లాడరని నేను అన్నాను. మాట్లాడుతున్నప్పుడు మన స్పందన మనం అందరం ఏకమై స్పందిస్తున్నామని వాళ్ళకి తెలియాలా అనడానికే ఇలా స్ట్రైక్ కొట్టమని అరులు గారు కానివ్వండి, నేను కానీ మీకు పిలుపునిస్తున్నాం. క్రైస్తవ సమాజమా స్పందించండి. ఇలాంటి మతోన్మాదులు రాధా మనోహర్ కానివ్వండి, అలాగే ఆ మతోన్మాద ఛానల్స్ నడుపుతున్నటువంటి మరి క్రాంతి టీవీ దగ్గర పనిచేసినటువంటి ఈ యొక్క ఉపేంద్ర కానివ్వండి, వీళ్ళందరూ కూడా నంబర్ 1 మత ఉన్మాదులు. ఇందులో ఏ డౌట్ లేదు. ఈ ఉన్మాదంతో క్రైస్తవ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టుగా, బైబిల్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు మనం స్పందించాలి. ఓకే, ఇక మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. మరొక విషయం ఏంటంటే, బైబిల్ని ఎంత దురుసుగా, ఎంత అలుసుగా, ఎంత విసురుగా, ఎంత తలదిరుసుగా మాట్లాడారో బైబిల్ గురించి వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలో ఒక్కసారి ఆ విషయం కూడా వినాలి. బైబిల్ అసలు ఎవరు చదవలేరట. బైబిల్లో బూతులు ఉన్నాయంటే కొన్ని యేసుకేలు గ్రంథం, నిర్గమకాండం ఇలాంటివన్నీ చెప్తూ ఇందులో బైబిల్లో బూతులు ఉన్నాయి. బాగోలే చదవలేరు. ఒక గతంలో నీతో చదవమంటే నువ్వు విసిరేసావు. ఏంటి బైబిల్ అంత అసహ్యకరమైన పుస్తకం. ఇంతమంది మనుషుల్ని మార్చగలిగింది మాకు కనపడలేంది. నేను ఒక హిందువుగా, ఎక్స్ హిందువుగా ఉన్నాను. ఈ రోజు ఒక హిందువుగా ఉన్నవాడిని క్రైస్తవంగా మారిన నాకే బైబిల్ అంత పరిశుద్ధంగా కనబడితే మీకేటి అశుద్ధంగా కనబడదబ్బా? ఏం కనబడదో ఒకసారి మీరే బాధపడుతూ చెప్పేస్తున్నారు కదా. ఏం కనబడ్డది మీకు? బైబిల్ అంత దోషంలాడి, అంత బూతులాడి, అంత బూతులు, అంత పాడైపోయి, అంత సమాజాన్ని పాడు చేసేసి, అంత సెక్సువల్గా మనుషుల్ని ప్రేరేపించేసి అంత బూతులు అందులో ఏమున్నాయో? తల్లిని చెరచమనుందా? చెల్లిని చెరచమనుందా? అక్కని చెరచమనుందా? లేకపోతే సమాజం మీద అచ్చూసిన ఆంబోతుల్లో పడిపోయి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలను చెరచమనుందా? అందులో ఏమనుంది? అంత బూతు పుస్తకం అనుకుని గిజ్జుకుపోతున్నారు ఊరికనా? ఏముంది అందులో చెప్పండి. క్రైస్తవ స్త్రీలు చదవలేనన్ని బూతులు ఉన్నాయా? అందులో ఏమున్నాయి? ఏం బూతులు ఉన్నాయి? నీకు ఏం బూతులు కనబడ్డాయి? అబ్బా మీ ఇద్దరికినా అంత బాధపడిపోయి బైబిల్ లంపుస్తకం అని అన్నారు కదా. ఏం కనబడ్డాయి? అందులో ఏం మాట్లాడరు? వినండి ఒకసారి. చదవమని చెప్పు. హెచ్కేలు 23, హెచ్కేలు 5 చదవమని చెప్పు. పవిత్రమైతే మనం కూడా ఒప్పుకుందాం. అవుద్దా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో చదివించు. మనం చదవరా ఆడోళ్ళు బైబిల్ మగవాళ్ళతో చదివించి చదువుతాను. ఎందుకు ఎందుకు సార్? నువ్వు చదువు. నువ్వే ఒకసారి ప్రతి ఆదివారం నా వల్ల కాదని నువ్వే ఇచ్చిరేసావా? బుక్ తెచ్చాను కదా. మీరు వక్రీకరించినట్టు కదా అర్థాలని. ఫోన్ కాదు నాన్న. ఇప్పుడు అందులో ఉన్నది సేమ్ ప్రింట్ కదా. నువ్వు వక్రీకరించ, నువ్వు బైబిల్ పక్కన పెట్టి, నేను ఇచ్చిన బుక్ పక్కన పెట్టి తప్పని నిరూపించు. విన్నారు కదా ఏం మాట్లాడారో? విన్నారు మీరు? వాళ్ళు ఎంత గింజుకుంటున్నారో. మాట్లాడితే నోరు విప్పాం అనుకో బాగోద్దు. మీరు అన్నదానికి మేము మరలా దాన్ని తిరగేసి మేము మాట్లాడినట్టుగా ఉంటుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీ పరిస్థితి ఏంటో. బైబిల్ మీద బురద జల్లడం కాదు, వెనక్కి తిరిగి మీ గుళ్ళు వైపు తలెత్తి చూస్తే ఏదో కనబడుతుంది మీకు. భూతేదో నీతేదో. ఒక్కసారి మీ గ్రంథాలను పరికించి చూస్తే భూతేదో నీతేదో మీకు కనపడుతుంది. కానీ మేము దాన్ని విమర్శించాలని మా ఆలోచన కాదు. కానీ బైబిల్ మీద ఎంత బండగా, ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు కదా. ఏ రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది? ఏ సెషన్లో ఉంది ఇలా మాట్లాడమని? ఏ అధికారి, ఏ నాయకుడు మీకు కొమ్మ కాస్తున్నారు? ఏంటి మీకు భయం లేకుండా ఇంత ధైర్యం ఏంటి మీకు? క్రైస్తవుడు ఏమి చేయలేడనా? క్రైస్తవులు ఏం మాట్లాడరనా? క్రైస్తవుడికి ఎవరికి ఏం చేత కదనా? క్రైస్తవులారా స్పందించండి. క్రైస్తవ సేవకులారా స్పందించండి. క్రైస్తవ సంఘాలారా స్పందించండి. క్రైస్తవ విశ్వాసులారా స్పందించండి. క్రైస్తవ నాయకులారా స్పందించండి. తప్పకుండా దీని మీద కార్యాచరణ చేయాలి. మాట్లాడితే తప్పులు వీళ్ళు మాట్లాడితే దాన్ని తప్పు అని చెప్తే మన మీద కేసులు పెడతారా? మనల్ని జైల్లో పెడతారా? వీళ్ళు మాత్రం ఇష్టానుసారంగా ఈ యొక్క సోషల్ మీడియాలో వారికి నచ్చినట్టుగా బైబిల్ మీద బురద జల్లి క్రైస్తవ సేవకులు ఎదవలని మాట్లాడి, బైబిల్ని లంపుస్తకమని మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఆలోచించండి క్రైస్తవ సమాజం. ఎక్కడున్నాం మనం? ఏంటిది వాళ్ళ ధైర్యం ఏంటి? మనం తెలుసుకోవాలి. రాజ్యాంగం మనకి కూడా సమాన హక్కే కదా ఇచ్చింది. వారికి ఎక్కువ, మనం తక్కువ. ఈ భారతదేశంలో అందరికీ సెషన్స్ ఒకటే కదా. అందరికీ పరిపాలకులు ఒకలే కదా. అందరికీ నాయకులు ఒకలే కదా. వారికి ఒక నాయకులు, మనకు ఒక నాయకులా? వారికి ఒక అధికారులు, మనకు ఒక అధికారులా? లేకపోతే వారికి ఒక రాజ్యాంగం, మనకు ఒక రాజ్యాంగం? వారికి ఒక చట్టం, మనకు ఒక చట్టమా? చెప్పాలి. అందరికి అన్ని సమానమైనప్పుడు క్రైస్తవుని ఎందుకంత టార్గెట్ చేసి వీళ్ళు క్రైస్తవ గ్రంథాలని, క్రైస్తవుల్లో క్రైస్తవ ప్రపంచాన్ని, క్రైస్తవ సేవకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి క్రైస్తవ ప్రపంచం స్పందించాలి. మనస్ఫూర్తిగా, ప్రేమపూర్వకంగా, బాధతో, హృదయ వేదనతో మీకు పిలిపిస్తూ అరుల్ గారినైనా చూసి ముందుకు రమ్మని మరొకసారి. అరుల్ గారు, థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా ఈ విషయంలో మీరు స్పందించి సమాజానికి మీ యొక్క పిలుపునిచ్చినందుకు, క్రైస్తవ సమాజానికి మీ స్పందన తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి క్రైస్తవ సేవకులందరూ అరుల్ గారులకు స్పందించి ముందుకు రమ్మని
ప్రార్థిస్తూ, అలాగే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలకి స్ట్రైక్ కొట్టమని మరొకసారి మీకు ప్రేమపూర్వక పిలిపిస్తూ, ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పడానికి మనందరం ఏకమవుదాం, ఒక్కటవుదాం, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చాటుదాం, బైబిల్ వ్యతిరేకించిన ప్రతి ఒక్కడికి తగు బుద్ధి అన్ని విధాలుగా చెప్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.